రాజకీయాలన్న తర్వాత పూలే కాదు, రాళ్ళు కూడా పడుతుంటాయి. రాజకీయాల్లో వైఎస్ కుటుంబంపై మీడియా, అలాగే ప్రత్యర్థులు, స్వపక్షం వాళ్ళు విషం చిమ్మడం కొత్తేమీ కాదు. గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టుగా వైఎస్ఆర్, ఆ తర్వాత జగన్ దిగమింగుతూ ముందుకు సాగారు. కానీ 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీకి వెళ్లి అవమానాల్ని భరించడానికి జగన్ ససేమిరా అంటున్నారు. పోనీ అసెంబ్లీకి వెళ్ళకూడదని తీసుకున్న నిర్ణయానికైనా కట్టుబడి ఉంటే గౌరవం ఉండేది. ఆ విధంగా కూడా ఉండలేదు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన జగన్ తన వాళ్ళతో ప్రతిపక్ష హోదా కావాలంటూ కొన్ని నిమిషాల పాటు నినాదాలు చేయించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బహిష్కరించింది. ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని ఇప్పటికే పలుమార్లు కూటమి సర్కారు స్పష్టం చేసిన సంగతి కూడా తెలిసిందే. అయినప్పటికీ ఏ వ్యూహంతో అసెంబ్లీకి వెళ్లారో జగన్‌కు, వైసీపీ నేతలకే తెలియాలి. ఇదే జగన్ 2014 నుంచి 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా, అది కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఏమాత్రం అనుభవం లేని జగన్‌ను అసెంబ్లీలో ఆడుకోవచ్చని టీడీపీ భావించింది. కానీ ఆదిలోనే చంద్రబాబు సర్కారుకు దిమ్మ తిరిగేలా ధీటైన ప్రతిపక్ష పాత్ర పోషించారు. అసెంబ్లీలో ఎన్నో అవమానాల్ని జగన్ భరించారు. అందుకే జగన్ పై ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. అప్పుడు కూడా స్పీకర్ కోడెల శివప్రసాద్ తనకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదంటూ ఎన్నోసార్లు అసెంబ్లీలో జగన్ గొడవపడ్డారు. చివరికి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని సుదీర్ఘ పాదయాత్ర తలపెట్టారు. చివరికి అధికారాన్ని సొంతం చేసుకుని తన కల నెరవేర్చుకున్నారు. ఇదంతా చరిత్ర. 2024 వచ్చేసరికి జగన్‌కు అసెంబ్లీ అంటే భయం పట్టుకుంది. అవమానాల్ని భరించడానికి ఆయన సిద్ధంగా లేరు. పట్టవాళ్ళెప్పుడు చెడ్డవాళ్ళు కాదని జగన్‌కు తెలియదా? అన్నీ తెలిసి కూడా జగన్ అసెంబ్లీకి వెళ్ళడానికి ఎందుకు నిరాకరిస్తున్నారో ఆయనకే తెలియాలి. అదేమంటే ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడే అవకాశం ఇవ్వరని వాదిస్తున్నారు. అసెంబ్లీలో జగన్ ఊరికే కూర్చున్నా కూటమి సర్కార్ వ్యవహార శైలిని ప్రజలకు చూపించే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని జగన్ జార విడుచుకుంటున్నారనే ఆవేదన వైసీపీ శ్రేణుల్లో కూడా ఇప్పుడు వినిపిస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడు ప్రశంసలు, పూల వర్షాలే కోరుకోవడం అత్యాశ అవుతుంది. రాళ్ళు కూడా పడుతుంటాయి. ఆ రాళ్లను అందుకొని అధికారం అనే సౌధాన్ని నిర్మించుకోవడమే తెలివైన ప్రతిపక్ష నాయకుడి లక్షణం. అందుకే జగన్ ఆలోచనలో మార్పు రావాలని ఆయన శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.